దేశంలో అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగోలో నిర్వహణపరమైన లోపాల కారణంగా గురువారం పరిస్థితి పూర్తిగా అదుపు తప్పింది. సిబ్బంది కొరత, సాంకేతిక సమస్యల కారణంగా ఒక్క రోజులోనే 550కి పైగా జాతీయ, అంతర్జాతీయ విమానాలు రద్దయ్యాయి. ప్రతి మూడింట్లో 2 విమానాలు ఆలస్యంగా నడిచాయి. దీంతో దేశవ్యాప్తంగా ముఖ్యంగా హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, బెంగళూరు విమానాశ్రయాలలో వేలాది మంది ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు. గురువారం ఒక్కరోజే హైదరాబాద్లోనే 79 విమానాలు రద్దయ్యాయి. దేశ రాజధాని ఢిల్లీలో అయితే 172, ముంబైలో 118, బెంగళూరులో 100, కోల్కతాలో 35, చెన్నైలో 26, గోవాలో 11 విమానాలు రద్దవటంతో దేశవ్యాప్తంగా ప్రయాణం స్తంభించింది. ఇక విమానం రద్దు సమాచారాన్ని సరైన సమయంలో అందించకపోవడంతో వందల మంది ప్రయాణికులు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. చెక్ ఇన్ పూర్తయిన తర్వాత విమానం రద్దయిని చెప్పడంతో ఇండిగో సిబ్బంది మీద ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో సిబ్బందిలోనే ఒకరి మీద దాడి కూడా జరిగింది. ఉదయం 6:30 చెన్నైకి బయలుదేరాల్సిన 20 మంది ప్రయాణికులు, వివాహానికి హాజరు కావాల్సిన వారు తెల్లవారుజాము నుంచే ఎయిర్పోర్ట్లో వేచి చూశారు. మధ్యాహ్నం 2 గంటలైనా కూడా విమానం రాకపోవడంతో వారు తీవ్ర ఆగ్రహ వేషాలకి లోనయ్యారు. ఇక హైదరాబాద్ నుంచి కొచ్చిన్కి వెళ్లాల్సిన విమానం రద్దవటంతో శబరిమలకి వెళ్లాల్సిన అయ్యప్ప భక్తులు సైతం విమానాశ్రయంలో నిరసన చేపట్టారు. విమాన సేవలని సాధారణ స్థితికి తేవటమే తమ తక్షణ లక్ష్యమని ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్ట్స్ తెలిపారు. అయితే అది అంత సులభం కాదని ఆయన అంగీకరించారు. ఇక ఇండిగో విమానాలన్నీ కూడా సాధారణ స్థితికి చేరుకోవడానికి వచ్చే ఏడాది ఫిబ్రవరి 10వ తేదీ వరకు సమయం పట్టవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ నెల 8వ తేదీ నుంచి విమానాల సంఖ్యని మరింత తగ్గించనున్నట్లుగా ఇండిగో సంస్థ గురువారం డీజీసీఏకి అందించిన నివేదికలో వెల్లడించింది. ఇక మరొక వైపు ఇండిగో గందరగోళం మీద పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు గురువారం అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించారు. అతి త్వరగా విమానాలని సాధారణ స్థితికి చేర్చాలని, ఛార్జీలను పెంచే చర్యలకు పాల్పడవద్దని ఆయన ఇండిగోకు సూచించారు.